మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ మనకి ఏంటంటే అంటే డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అంటే మనకి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కొంచెం బాగానే ఉంటారు. సో వాళ్ళు ఫిట్ వెయిట్ అలాంటివి ఉన్న వాళ్ళలో ఒక రకమైన ఆహార పద్ధతులు. సో కకెక్టిక్ పేషెంట్స్ అంటే ఫోర్త్ స్టేజ్లో చాలా టర్మినల్ ఇల్నెస్తో బాధపడుతున్న వాళ్ళు, వాళ్ళకి ఎముకలు తప్ప ఇంకా ఏమీ కనపడతా ఉండవు. సో అలాంటి వాళ్ళు, సో వాళ్ళకి ఆహార పద్ధతులు వీళ్ళకి ఆహార పద్ధతులు డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మనకి మామూలుగా ఫిట్గా ఉన్న పేషెంట్స్, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ 45 years 50 years ఉమెన్లో కానీ, ఈ కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీ పేషెంట్స్ 50 years 55 years మేల్స్లో కానీ, ఇలాంటి లంగ్ క్యాన్సర్ వాళ్ళ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళు బాగానే ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ మనకు సో వాళ్ళకి సర్జరీ కానీ కీమోథెరపీ రేడియోథెరపీ ఇవన్నీ వెళ్తుంటాయి కాబట్టి మనం ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వాలి పేషెంట్స్కి. సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోవాలంటే మనకి ప్రోటీన్ బాడీలో బాగా ఉండాలి కాబట్టి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలంటాం అనమాట. దాంతోపాటు ఈ కోలోరెక్టల్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం వల్ల, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల అదొక కాజ్ కాబట్టి సో లో క్యాలరీ డైట్ అంటాము, లో ఫ్యాట్ డైట్ అంటాం. అంటే ఆయిల్ ఇవన్నీ తక్కువ తీసుకోవాలి, కారం మసాలా ఉప్పు ఇవన్నీ తగ్గించాలి అనమాట. ఎక్కువ డైటరీ ఫైబర్ అంటే పీచు పదార్థం ఉండేటట్టు చూసుకోవాలి. అవి ఎక్కువ ఉంటాయి మనకి హోల్ గ్రెయిన్స్లో కానీ ఓట్స్లో కానీ, లేకోకుంటే మంచి వెజిటేబుల్స్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కానీ ఆకుకూరలు, సో ఆకుకూరలు మంచి కాయగూరలు, సో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి మనకి. లెగ్యూమ్స్ ఉంటాయి కదా, వాటిలో గోరుచుక్కుడు బీనిష్ ఇలాంటివన్నీ అనమాట. సో దాంతోపాటు ఆకుకూరలు ఇవి బాగా తీసుకోవాలి. దాంతోపాటు వాటర్ మంచిగా తీసుకోవాలన్నమాట. ఏమి రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ లివర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అని అనుకుంటే ఆ క్యాన్సర్ పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 3 to 4 liters per day అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే ఏవైతే కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని చాలా వరకు ఈ టాక్సిన్స్ అన్ని మనకి యూరిన్లో ఎక్స్క్రీట్ అయిపోవడం వల్ల సో చాలా వరకు మనం టాక్సిసిటీస్ని సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇలాంటి వాళ్ళకి ఏంటంటే కొంతమంది డయాబెటీస్తో పాటు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటి మిల్క్ పౌడర్స్ ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి మిల్క్లో కలుపుకొని తాగడానికి. సో అలాంటి మిల్క్ ప్రోటీన్ పౌడర్స్ అవి యూస్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నాన్ వెజ్ అనేది పూర్తిగా మటన్ రెడ్ మీట్ అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. అసలు రెడ్ మీట్ అనేది ఎవరు తీసుకోకూడదు యాక్చువల్గా చెప్పాలంటే. సో పెద్ద మటన్ కానీ ఈ షీప్ మటన్ కానీ ఏదైనా కానీ రెడ్ మీట్ వీ షుడ్ అవాయిడ్ అనమాట. ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ కోలోరెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎలాంటి వాళ్ళైనా కానీ రెడ్ మీట్ ఈజ్ బెటర్. క్యాన్సర్ పేషెంట్స్ అవాయిడ్ రెడ్ మీట్ అనమాట. సో చికెన్ కావాలంటే వారానికి ఒకసారి అలా తీసుకోవచ్చు. ఫిష్ మంచిగా తీసుకోవచ్చు. సో ఫిష్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో మనకి ఏంటంటే ఫిష్ మంచిగా 2 to 3 times అయినా తీసుకోవచ్చు. దానికన్నిటికన్నా మెయిన్ ఎగ్ ఖచ్చితంగా వితౌట్ ఎల్లో మినిమం 6 అని చెప్తామన్నమాట. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ టు నైట్ టు. ఈ క్యాన్సర్ పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ ఈ కీమోథెరపీ వల్ల రేడియోథెరపీ వల్ల ఎక్కువ మనలాగా 3 మేజర్ మీల్స్ తీసుకోలేరు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్తామంటే 6 to 8 మైనర్ మీల్స్ అంటామన్నమాట. ఎవ్రీ 2 hours-కి 3 hours-కి కొంచెం వాళ్ళు ఎంతైతే తినగలుగుతారో అంత బ్లాండ్ ఫుడ్ కారం మసాలా ఉప్పు తగ్గించుకొని సో ఇలాంటి లో ఫ్యాట్ లో క్యాలరీ హై ప్రోటీన్ డైట్ తీసుకోవడానికి మనం చెప్పాలన్నమాట. సో ఎగ్స్ మంచిగా తీసుకోవడం, వాటర్ మంచిగా తీసుకోవడం, ఆకుకూరలు మంచిగా తీసుకోవడం, కాయగూరలు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ప్రోటీన్ కంటైనింగ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆప్రికాట్స్ కానీ ఆల్మండ్స్ కానీ సో వాల్నట్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి ప్రోటీన్ ఎక్కువ బాడీలో ఉండడం వల్ల మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కానీ సర్జరీ చేసిన తర్వాత హీల్ అవ్వడానికి కూడా మంచిగా తోడ్పడుతుంది అనమాట. సో అలాగే ఇప్పుడు ఇంకా స్టేజ్ 4లో చెప్పాను నేను క్యాన్సర్ కకెక్టిక్ పేషెంట్స్ అంటే వాళ్ళు చాలా టర్మినల్ ఇల్నెస్తో బాధపడుతూ ఉంటారనమాట. సో వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఎముకలు తప్ప ఇంకా బాడీలో ఏమి ఉండవు. సో అలాంటి వాళ్ళకి లో ఫ్యాట్ లో క్యాలరీ ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. వాళ్ళకి మెయిన్గా హై క్యాలరీ డైట్ హై ప్రోటీన్ డైట్ మంచిగా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత తినగలిగితే అంత. సో 6 to 8 మైనర్ మీల్స్ అంటాము. ఆ 6 to 8 మైనర్ మీల్స్ అంటే ఎవ్రీ 2 to 3 hours-కి వాళ్ళు ఎంతైతే తినగలుగుతో అంత హై డెన్స్ ఫుడ్ క్యాలరీ ఫుడ్స్ మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట.